కమ్యూనిస్టులను అణిచివేయడానికి భారత ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. కోయ చెంచు మరియు గోండు తెగల సాయంతో కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. 1951 అక్టోబర్ 21వ తేదీన సాయుధ పోరాటం విరమించామని కమ్యూనిస్టు పార్టీ ప్రకటించడంతో సాయుధ పోరాటం ముగిసింది. ఇత్తెహాదుల్ ముస్లిమన్ వ్యతిరేక పోరాటం, రజాకార్ల దురాగతాలు మరియు నిజాం పరిపాలన అంతం. భారతదేశ స్వాతంత్రానంతరం నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తటస్థ వైఖరిని అవలంబిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. నిజాం ప్రభుత్వం నుండి విముక్తి పొందడానికి స్టేట్ కాంగ్రెస్ నాయకత్వాన ఉద్యమం ప్రారంభమైంది. స్వామి రామానంద తీర్థ, కెవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు మరియు జెవి నరసింగారావులు విముక్తి ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1947 మే 7వ తేదీన భారత సోషలిస్టు పార్టీ నాయకుడైన జయప్రకాష్ నారాయణ్ హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో కలవాలని పిలుపునిచ్చారు. 1947 ఆగస్టు 7న స్టేట్ కాంగ్రెస్ హైదరాబాదు రాష్ట్రం ఇండియన్ యూనియన్లో చేరాలని పిలుపునిస్తూ హైదరాబాద్ దినోత్సవాన్ని జరిపింది. రామానంద తీర్థ, జమలాపురం కేశవరావు మరియు మాణిక్చంద్ మహదేవ్లను నిజాం ప్రభుత్వం అరెస్టు చేసింది. మాణిక్చంద్ మహదేవ్పై జరిగిన పోలీస్ లాఠీచార్జీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. 1947 ఆగస్టు 15 హైదరాబాదులో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జాతీయ పతాకావిష్కరణ చేయాలని స్వామి రామానంద తీర్థ పిలుపునిచ్చాడు. నెహ్రూ రామానంద తీర్థకు ఇచ్చిన జాతీయ పతాకాన్ని సుల్తాన్ బజార్లో మోతీలాల్ మంత్రి ఆవిష్కరించాడు. నిషేధాజ్ఞలను ధిక్కరించి విమలాబాయి మేల్కోటే, అహల్యాబాయి మరియు జ్ఞానకుమారి హైదాలు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. కమ్యూనిస్టుల పాత్ర. కమ్యూనిస్టు నాయకులైన బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, మొఖద్దం మొయ్యునుద్దీన్, పుచ్చలపల్లి సుందరయ్య మరియు కోదాడ నారాయణరావులు విముక్తి ఉద్యమానికి సహకరించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్పై బాంబు దాడికి కూడా పాల్పడ్డాడు. రజాకార్ల దురాగతాలు. నిజాం రాష్ట్రంలో ముస్లిం హక్కుల పరిరక్షణకు ఇత్తెహాదుల్ ముస్లిమన్ అను సంస్థ స్థాపించబడింది. నవాబ్ సదరియార్ జంగ్ ఇందుకు వ్యవస్థాపక అధ్యక్షుడైనాడు. 1940లో ఈ సంస్థ యొక్క శాఖలు నిజాం రాష్ట్రం అంతటా వ్యాప్తి చెందాయి. ఖాకీ దుస్తులు వీరి యూనిఫామ్ అయింది. ముస్లిం సంస్కృతిని కాపాడుతూ నిజాంకు అండగా ఉండడం వీరి ప్రధాన ఉద్దేశం. 1940లో కాశీం రజ్వీ ఈ సంస్థకు అధ్యక్షుడైనాడు. 5,000 మంది రజాకార్లను సమకూర్చాడు. రజాకార్ అనగా స్వచ్ఛంద సేవకుడని అర్థం. అనల్ మాలిక్ అనగా పాలకులం మేం అని వీరి నినాదమైంది. రజాకార్ దురాగతాలను తాళ్ళూరు రామానుజస్వామి నాయకత్వంలో ఏర్పడ్డ స్టేట్ కాంగ్రెస్ అను పత్రిక, మర్రి చెన్నారెడ్డి యొక్క హైదరాబాద్ అను పత్రిక, బివి రాజు స్థాపించిన తెలుగుదేశం అను పత్రిక, సోయబ్ ఉల్లా ఖాన్ యొక్క ఇమ్రోజ్ అను పత్రికలు వ్యతిరేకించాయి. యథాతథ ఒప్పందం 1947. 1947 నవంబర్ 29న నిజాం భారత ప్రభుత్వంతో యథాతథ ఒడంబడికను కుదుర్చుకున్నాడు.